288 లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా లేతుననిత చెప్పినట్లు లేఖనములో పలికినట్లు లేతుననిత చెప్పినట్లు లేఖనములో పలికినట్లు లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా భద్రముగా సమాధిపైని పెద్దరాతిని ఉంచిరి పట్టులో భద్రముగా సమాధిపైని పెద్దరాతిని ఉంచిరి పట్టులో మోత్రవేసి రాత్రి అంతా మోత్రవేసి రాత్రి అంతా నిద్రలేక కావలియున్నా నిద్రలేక కావలియున్నా లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా. లూకా సువార్త 24వ అధ్యాయము లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. వచనం నుండి 17వ వచనం వరకు మార్చండి. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడి దూరమునున్న ఎమ్మై అను గ్రామమునకు వెళ్ళుచు వారు సంభాషించుచు ఆలోచించుకునుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. చూడండి, ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న ఈ మాటలు ఏమని ఆయనను వారి అడుగగా వారు దుఃఖముఖములై నిలిచిరి. చిన్న ప్రార్థన చేసుకుంటా, మోకరించండి. ఖాళీ ఉంది కదా, మోకరించండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, నామమునకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, సాగిలపడి చూస్తున్నాను. సృష్టికర్త అద్భుత ఆశ్చర్యకార్యములు జరిగించువాడా మీకు స్తుతులు. సజీవుడు అని దేవా మీకు వందనములు స్తుతులు. ప్రభువా నా తండ్రి, నా ప్రాణమును పాతాళమనే గోతిలో నుండి నన్ను లేవనెత్తి సజీవుల సంఖ్యలో ఉంచిన దేవా మీకు స్తుతులు. మరోసారి మీ సన్నిధానంలో ప్రభువా నా తండ్రి, మీ శరీరాన్ని గుర్తున్న రొట్టెలోను మీ రక్తాన్ని ద్రాక్షరసంలో పాల్పంచుకున్నాను. సాయం చేయండి. చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినడుగా కన్నారు. నేర్చి గ్రహించే మనసును దాయించేయండి. తన
బలపరచును. యేసు వారి నామంలో ప్రార్థన చేస్తున్నాను. దేవానామం నీ మాటలు నా నోటి ఉంచండి, నన్ను ఖాళీ చేయండి, మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. లోక 12:12 కీర్తన 115 మొదటి వచ్చిన మీ సహాయం కోరుకుంటున్నాను. నిర్గమా ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారం మీ సహాయం కోరుకుంటూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేస్తూ ప్రోపెట్టని విడుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధాడై తిరిగి లేచిన తర్వాత సజీవుడైన దేవుడు తన శిష్యులతో కూడా నడిచినట్లుగా ప్రభు వారితో కూడా వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడైన దేవుడు. మీకు మాట జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువారు ఎందుకు పునరుద్ధాడై యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడిగా తిరిగి లేచినాడు అంటే, అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 1వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు రాసిన రోమాపత్రిక 1వ అధ్యాయం గమనించినట్లయితే 7వ వచనము చివరి భాగంలో ఉంది. మృతులలో నుండి పునరుద్ధాడైనందున పరిశుద్ధమైన ఆజ్ఞను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావముతో నిరూపింపబడెను. యేసుక్రీస్తు ప్రభువారు మృతులలో నుండి పునరుద్ధాడైన ఎందుకు అయినాడంటే, దేవుని కుమారుడిగా రుజువుపరచబడుట, దేవుని కుమారుడిగా రుజువు చేయుటకు, నిరూపించుటకు ఆయన దేవుని కుమారుడు గనక ఆయన పునరుద్ధాడై తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరునంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు, ఆయన దేవుని కుమారుడు. కాబట్టి దేవుని కుమారుడుగా నిరూపించుట కొరకై ఆయన పునరుద్ధాడై తిరిగి లేచినాడు. సరే, లూకా సువార్త మనం చదివిన వాక్య భాగంలోనికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారితో కూడా వెళుతున్నాడు. అయితే వారు ప్రభువును గుర్తుపట్టని స్థితిలో వారు ఉంటూ వచ్చినారు. 24వ అధ్యాయంలో, లూకా సువార్త 24వ అధ్యాయంలో తానే వారితో కూడా నడిచెను. గమనించండి, యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. గమనించండి ప్రియులారా, అయితే వారు ఆయన గుర్తుపట్టలేదు, వారి కనులు మూయబడెను. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఎన్నో పర్యాయములు ప్రభు చెప్పినాడు, మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి 3వ దినమున ఆ సిలువ వేయబడి 3వ దినమున లేపబడనని ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో పర్యాయములు ప్రభు తెలియపరుస్తూ వచ్చినాడు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో అక్కడ మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 17వ వచనం నుండి 19వ వచనం వరకు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళుచున్నాము, అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయన్ను అపహాసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేటుటకును అన్య జనులకు ఆయన అప్పగింతురు. 3వ దినమున
ఆయన మరలా లేచును. మార్కు సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 33. ఇదిగో మనం యెరూషలేమునకు వెలుచున్నాం. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రులను అప్పగింపబడును. వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయన అన్ని జనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహాసించి ఆయన మీద ఉమ్ము వేసి కొరడాలతో కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పారు. యేసుప్రభువు వారు ఇక్కడ చెబుతున్నాడు, వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. ఆ మాట జ్ఞాపకం. వారు ప్రయాణమై యెరూషలేమునకు, మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని ఎక్కడ పోయినా అంట? యెరూషలేమునకు వెళ్ళినా. ఎక్కడికి వెళ్ళాంట? యెరూషలేమునకు వెళ్ళి ఆయన పునరుద్ధాడై, ప్రభువు యేసుక్రీస్తు వారు పునరుద్ధాడై తిరిగి లేచినాడు. ఆయన వెలుచున్నప్పుడు అయితే ఇద్దరు యవనస్తులు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఎక్కడికి వెళుతున్నారు అంటే, ఎమ్మాయి గ్రామమునకు వెళ్ళుచున్నారు. ఎమ్మాయి అనగా అయోమయం. ఎమ్మాయి గ్రామమునకు వారు వెళుతున్నారు. యేసుప్రభువు వారు వారితో కూడా ఏం చేస్తున్నారంటే, యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. కానీ వారు ఏం చేస్తున్నారంట? ఎక్కడికి వెళ్ళాలని చెప్పాడు యేసుప్రభువు వారు శరీరధారిగా ఆయన భూమి మీద ఉన్నప్పుడు? యెరూషలేమునకు వెళుతాడు. కాబట్టి యెరూషలేము ఎమ్మాయి గ్రామమునకు దాదాపు 5 మైళ్ళు దూరము ఉన్నదని, లేక 3 కోసులు దూరం ఉంటుందని చెబుతూ ఉంటారు. అయితే యేసుప్రభువు వారు శిష్యులతో అనేక మారులు యెరూషలేమునకు రండి, యెరూషలేములో మీరు ఆయన కలుసుకుంటారని ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్పినాడు. మార్కు సువార్త 17వ అధ్యాయం 7వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడని. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము ఏమంటున్నాడు ప్రభువారు ఇక్కడ 7వ వచనంలో, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళుచున్నాడు, కాబట్టి మీరు వెళ్ళి శిష్యులతో చేడి. ఇదిగో ఆయన గలిలయలోనికి ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెప్పితునెను. పిల్లలు ఇక్కడ గమనించినట్లయితే 10వ వచనంలో కూడా అక్కడ చూడండి, యేసు భయపడకురి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ ఆయన చూతురనియు వారికి తెలుపుడనెను. 16వ వచనం చూడండి, 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయకు కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. గమనించండి, ఈ అధ్యాయంలో వచనాలన్నీ కూడా ఏం చూపిస్తున్నాయంటే, ప్రభువు చెప్పినాడు ముందుగా, నేను లేస్తాను, తిరిగి నేను లేస్తాను, నేను మీకంటే ముందుగా ఎక్కడికి వెళ్తానంట? గలిలయకు వెళ్తాను. కాబట్టి మీరు అక్కడ ఆయన మీరు చూస్తారు. ఎక్కడ చూస్తారంట? గలిలయలో, యెరూషలేములో ఆయన మీరు కలుసుకుంటారు. అక్కడ ఆయన మీరు కలుసుకుందరు, అక్కడ మీరు ఆయన చూచెదరు. ఎక్కడ చూస్తారంట? నిర్ణయించిన స్థలములు. 16వ వచనంలో చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనంలో,
ఆ శిష్యులకు దేవుడు నిర్ణయించినాడు ఒక స్థలం. నిర్ణయించిన స్థలమునకు రండి, నిర్ణయించిన స్థలములో అక్కడ మీరు చూస్తారు అని ప్రభు చెబుతూ వస్తున్నాడు. అక్కడ మీరు ఆయన చూస్తారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాము, యేసు తన ప్రజలు తన శిష్యులకు, యేసు ప్రభువారు తన శిష్యులకు నిర్ణయించిన స్థలము గలిలయ. యేసు ప్రభువారు నిర్ణయించిన స్థలము గలిలయ. అక్కడికి మీరు రండి, అక్కడికి మీరు రండి, అక్కడ మీరు ఆయన చూచెదరు అని చెబితే ఇద్దరు యవనస్తులు ఎక్కడికి వెళుతున్నారంట? అమ్మాయి గ్రామానికి వెళుతున్నారు. ఈనాడు ప్రియులారా, ప్రభు ఎన్నో పర్యాయములు తన శిష్యులతో, కొన్ని లేఖనాలు మీరు చదివారు, చూశారు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వచ్చినాం. మత్తయి సువార్త మరి 20వ అధ్యాయంలో 17 వచనం 19 వచనం వరకు మనం చూస్తూ వచ్చినాము. అలాగనే మార్కు సువార్త 10వ అధ్యాయంలో మరి 33, 34 వచనం చూస్తున్నాము. లూకా సువార్త 24వ అధ్యాయం, అలాగనే మనం 13, 17 వచనం వరకు మనం చూస్తూ వచ్చినాం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో అనగా గలిలయలోనికి, అక్కడ ఆయన చూస్తారు. నేను తిరిగి లేస్తాను. దేవుడు పాపిష్ట మనుషుల చేతికి అప్పగింపబడి 3వ దినాన తిరిగి లేస్తాడు. కాబట్టి ఆయన సిలువ వేస్తారు, మరణ శిక్ష ఆయనకు విధిస్తారు. అయితే 3వ దినాన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేస్తాడు, మీరు అక్కడ ఆయన చూస్తారు అని ప్రభు చెబితే ఈ ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తున్నారంట? అమ్మాయి గ్రామానికి. అంత విచారకరమైన పరిస్థితి. ఈనాడు మనుషుని యొక్క జీవితంలో దేవుడు చెప్పింది చేయరు. ఇదంతటికి కారణం ఏంటంటే, ఏ మనుషుడు కూడా ఆదామా నాడు చెప్పింది చేయలేదు. అందుకని దేవుడు అన్నాడు కదా, ఆదామా ఈ తోట మధ్యలో ఉన్న పండు అన్ని కూడా నువ్వు నిర్భయముగా తినవచ్చు, కానీ ఈ తోట మధ్యలో ఉన్న పండును మాత్రం నువ్వు తినకూడదు, తిని దినమున నువ్వు నిశ్చయముగా చస్తావని చెప్పాడు. అయితే దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏం చేస్తున్నారట? ఆదామవ్వలు మీరినారు, ఆజ్ఞ అతిక్రమించినారు. అందుకని దేవుని యొక్క వాక్యం అక్కడ మనం చూస్తూ వస్తున్నాము. ఆదాము చేసిన యొక్క పాపము, ఆజ్ఞ అతిక్రమే పాపము, పాపంలో వచ్చే జీతము మరణం. మత్తయి సువార్త ఆ యొక్క దేవుని యొక్క వాక్యంలో ఆదికాండంలో మనం చూస్తున్నాం, నరుని యొక్క హృదయం బాల్యం నుండి చెడ్డది అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ వస్తాం. బాల్యం నుండి చెడిపోయింది, చెడ్డది. ఈనాడు మానవుని యొక్క జీవితము హృదయం అంతా కూడా చెడిపోయింది. నరుని యొక్క హృదయం బాల్యం నుండి చెడ్డది. దేవుని యొక్క వాక్యంలో 8వ అధ్యాయం 21వ వచనంలో, ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనంలో రండి, దేవుని యొక్క వాక్యంలో మాట మనం చదువుతాం. అప్పుడు యెహోవా గమనించండి, ఇక మీదట కిందకి రండి. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి, అది నరుని యొక్క హృదయ ఆలోచన బాల్యము నుండి చెడ్డది. దేవుడు చెప్పిన మాట మానవుడు ఎప్పుడు కూడా వినలేదు. ఈనాటికి కూడా మనుషుడు దేవుని మాట వింటలేదు. ఈనాటికి కూడా దేవుని యొక్క వాక్యం అనుసరించట్లేదు. ఈనాటికి కూడా దేవుని వాక్యానుసారంగా జీవించలేకపోతున్నారు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనంలో మనందరికీ తెలుసు మాట మనం చదువుతాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన యెడల ఈ దీవులను నీవు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును అన్నాడు. దేవుడు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే, అందుకని వినలేదు కాబట్టి యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఏమన్నాడు? ఆకాశం ఆలకించు, భూమి సెవియొగ్గు, నేను పిల్లల పెంచి గొప్పవానుగా చేశాను, వారు నా మీద తిరగబడ్డారు. దేవుని యొక్క వాక్యం యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుతూ వచ్చినప్పుడు, రండి, నువ్వు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినినప్పుడు, దేవుని మాట వింటే 18వ వచనంలో యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మీరు ఆయన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తముల ఎర్రవైనను అవి హిమ వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రవైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లబడును. మీరు సమ్మతించి నా మాట వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు. సమ్మతింపక మీరు నా మాట వినక తిరుగుబడిన యెడల నిశ్చయముగా మీరు ఏమవుతారంట? ఖడ్గపాలవుతారు.
దేవుడు సెలవిస్తున్నాడు, యెహోవా సెలవిస్తున్నాడు, మీరు నా మాట వినండి. దేవుడు మనుష్యుడు, దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెలుచున్నాడు. మత్తయి సువార్త 20 అధ్యాయం 17-18 వచనాల్లో మనం చూస్తూ వచ్చాం. లోకా సువార్తలో అలాగనే 24 అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినాం. అలాగనే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వస్తుంటే ప్రియులారా ఎన్నో లేఖనాలు మనం చూస్తూ వస్తున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 33-34 వచ్చి మనం చూస్తూ వచ్చాం. దేవుడు చెప్పాడు, ఆయన మీరు అక్కడ మీరు చూస్తారు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రభువారు చెప్తూ వచ్చినాడు. ఏమన్నాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో రండి, ఆ మాట మరలా గమనించండి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 28వ అధ్యాయంలో యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్పిన మాట గమనించండి. ఒక మాట మనం చూస్తూ వస్తున్నాం. ఏమంటున్నాడు చూడండి, 7వ వచనంలో, తర్వాత వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెలుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెప్పుచున్నాను, అక్కడ మీరు ఆయన చూతురు, అక్కడ ఆయన మీరు చూతురు. ఏమంటున్నాడు దేవుని యొక్క వాక్యంలో? ఇక్కడ వారు చేసిన పని ఏంటంటే, వారు చేసిన పొరపాటు ఏంటంటే, చూడండి, యేసు ప్రభువారు తిరిగి లేచినాడని చెప్పినప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు చూడండి తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారికి కనపడుతూ వచ్చారు. వారి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. చూడండి, వారు చూడండి దేవుని యొక్క 5వ వచనంలో, దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లుగానే ఆయన లేచున్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెలుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు, అక్కడ మీరు ఆయన. పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు చెప్పాడు, అక్కడికి రండి, అక్కడ మీరు ఆయన చూస్తారు. దేవదూత చెప్తూ వచ్చింది, రండి మీరు ఆయన చూస్తారు, అక్కడ ఆయన మీకంటే ముందుగా లేచి గలిలయలోకి వెళ్ళాడు. అయితే వారు ఎందుకు భయపడ్డారు అంటే, వారు ఎందుకు ఆయన చూడలేకపోతారు? వారి హృదయంలో దుఃఖమున్నది. పిల్లరా, ఆయన వారి హృదయంలో వేదన ఉన్నది. వారి హృదయంలో ఏముందంట? భయం ఉన్నది. వారి హృదయంలో భయం ఉంది. అందుకని ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తున్నారట? యెరూషలేమునకు, ఎమ్మాయి గ్రామానికి, యెరూషలేమునకు రాకుండా, ఆ గలిలయకు రాకుండా, ప్రభు చెప్పిన స్థలానికి, ప్రభు నిర్ణయించిన స్థలానికి రాకుండా వారు ఎక్కడికి వెళుతున్నారంట? ఎమ్మాయి గ్రామానికి వెళుతారు. అయోమయం. ఈనాడు ప్రతి మానవుడు కూడా ఏం చేస్తున్నారంటే అయోమయం. ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏమి చేయాలో తోచదు, అయోమయమైన స్థితిలో ఉన్నారు. ఈనాడు క్రైస్తవులు ఇలాంటి జీవితంలోనే ఉన్నారు. యేసు ప్రభువారు తిరిగి లేచినాడని చెబితే, యేసు ప్రభువారు నీ పాపముల కొరకు లోకానికి వచ్చినాడని చెబితే, యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకే రక్తమును గార్చినాడని చెబితే, యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపముల కొరకై, నా పాపముల కొరకై చనిపోయినాడని చెబితే ఎవరు అంగీకరించరే? ఆయన తిరిగి లేచినాడు, ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు పండుగను చేస్తున్నాము గాని, తిరిగి లేచిన పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన కుమారుడు దేవుని కుమారుడిగా నిరూపించుకున్నటకు ఆయన పునరుద్ధారుడై తిరిగి లేచిన ఆ దేవుని నమ్మరే? ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి? ఎంతమంది దేవుని నమ్ముతున్నారు? ఎంతమంది తమ హృదయాల ప్రభుకి ఇచ్చినారు? ఈనాడు ఇంటిలో ఒకరు రక్షింపబడితే ఇల్లంతా కూడా రక్షణ లేని వారుగానే ఉంటున్నారు. భార్య రక్షింపబడితే ఈనాడు భర్త పిల్లలు రక్షణ లేని వారుగానే ఉంటున్నారు. భార్యాభర్తలు రక్షింపబడితే పిల్లలు రక్షణ లేని వారుగానే ఉంటున్నారు. ఈనాడు ప్రియులారా, నామకార్థమైన క్రైస్తవ జీవితము, నామకార్థమైన భక్తి వైరాగ్యమే గాని ఈనాడు నిజమైన దేవుని మనము ఆరాధించగలుగుతున్నామా? నిజమైన దేవుని మనం పూజించగలుగుతున్నామా? నిజమైన దేవుని చెప్పిన మాట వింటున్నామా? నిజమైన దేవుడు చెప్పిన స్థలానికి మనం వెళుతున్నామా? ఆయన రమ్మన్న స్థలానికి, ఆయన వెళ్ళమని, అక్కడికి రండి.
ప్రియులారా, బైబిల్లో కొందరు వ్యక్తులు ఉన్నారు. దేవుడు కొంతమందికి నిర్ణయించిన స్థలానికి వచ్చినప్పుడు వారు ఆశీర్వదించబడుతూ వచ్చారు. ఉదాహరణకి దేవుని యొక్క వాక్యములో అబ్రహాముతో దేవుడు చెప్పినాడు. రండి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి 1-2 మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో చూడండి, ఆది కాండము 22వ అధ్యాయం. ఆది కాండము 22వ అధ్యాయం చూడండి, 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుని ఇస్సాకును ఎంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి, గమనించండి మాట, దేవుడు తనతో చెప్పిన స్థలమునకు 9వ వచనంలో అలాగూ వారిద్దరు కూడా వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి చాలని. ఎక్కడికి వచ్చారంట? ఎవరు వచ్చారంట? అబ్రహాము వచ్చాడు. దేవుడు తనతో చెప్పిన చోటికి, దేవుడు వెళ్ళమన్న స్థలానికి అబ్రహాం వెళుతూ వచ్చాడు. అబ్రహామా, నీకొక్కడై ఉన్నా, నువ్వు ప్రేమించుచున్నా నీ కుమారుడైన ఇస్సాకుని ఎంటబెట్టుకొని మోరియా పర్వతమునకు రా. ప్రియులారా, మోరియా పర్వతము భూమి నుంచి ఎంత హైట్ అంటే దాదాపు దేవుని సేవకులు చెబుతూ ఉంటారు, దాదాపు 4000 ఎత్తు అడుగులు, 4000 అడుగులు హైట్ ఉంటుందంట. 4000 అడుగుల హైట్. పిల్లలు గమనించండి, గాడిద గంట కట్టారు, ఆ కట్టెలు చీల్చారు, ఆ కట్టెలు తీసి ఏం చేసినాడంట? ఇస్సాకు మీద పెట్టినాడు, ఖడ్గం తీసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళిద్దరు కలిసి గాడిదను ఆ యొక్క కింద ఆ పర్వతం క్రింద విడిచిపెట్టారు. ఇప్పుడు ఇద్దరు నడిచి ఇద్దరు వెళుతున్నారు. 4000 అడుగుల ఎత్తులో ఉన్న ఆ మోరియా పర్వతం మీదకు ఇద్దరు ఎక్కి వెళుతున్నారు. ఎవరు? ఇస్సాకు, అబ్రహాము, ఇస్సాకు ఏం చేస్తున్నారంటే ఎక్కి వెళుతున్నారు. దేవుడు చెప్పాడు, అబ్రహామా, నీకొక్కడై ఉన్నా, నువ్వు ప్రేమించుచున్నా నీ కుమారుడైన ఇస్సాకునంట పెట్టుకొని నేను చెప్పే స్థలానికి, నేను చూపే ప్రాంతానికి అక్కడికి రా. ప్రభా, ఎందుకు వెళ్ళాలి? ముసలవాణి కదా, అంత దూరం ఆ కొండ ఎక్కగలనా? అంత దూరం వెళ్ళలేను కదా, నీకు తెలుసు కదా. నీవేమైనా గాని బలి అర్పించాలనుకుంటే ప్రభా నాది నాతో చెప్పు. ఇక్కడ నా శ్రేష్టమైన గొర్రెలు చాలా ఉన్నాయి, నా మందలో గొర్రె పిల్లలు ఉన్నాయి, శ్రేష్టమైనవి, నేను కోరిన గొర్రె పిల్లని కొరకు అర్పిస్తాను అని అబ్రహాము అనొచ్చు. అనలేదు. అబ్రహాము, ప్రభా ఎక్కడికి వెళ్ళమంటావు? అక్కడికి రా. ప్రభా, ఇంత ముసలోని కదా, ముసలవాణి కదా, దాదాపు 4000 అడుగులు ఎత్తున్న ఆ పర్వతం ఎక్కమంటున్నావి. ఏమైనా కొంచెమైనా నీకు కనికరం ఉందా? ఏమైనా కొంచెమైనా నా మీద నీకు జాలుందా? ఏమైనా కొంచెమైనా నా గురించి నీకు తెలుసా? నేను ఎలాంటి వాడును అది నువ్వు ఎరుగుదువా? ఈనాడు మనం చూస్తూ వస్తున్నాం ప్రియులారా, అబ్రహాము అలాంటిది ఏ మాట కూడా, మారు మాట కూడా అబ్రహాము అనలేదు. ప్రభా ఏం చేయమంటావు? ఎక్కడికి వెళ్ళమంటావు? దేవుడు చెప్పాడు, అబ్రహామా, నీకొక్కడైన కుమారుని మోరియా పర్వతమును తీసుకొని రా. ప్రియులారా, కట్టెలు అప్పటి వరకు గాడిద మీద మోసుకు వచ్చాయి, మోసుకొని వచ్చింది. ఆ గాడిదను కింద విడిచిపెట్టినారు. ఇప్పుడు కట్టెలు తీసి ఆ ఇస్సాకు మీద పెట్టినాడు అబ్రహాము, ఇస్సాకు ఇద్దరు కలిసి 4000 అడుగులు ఎత్తున్న ఆ మోరియా పర్వతం ఎక్కి వెళుతున్నారు. వెళ్తుంటే ఏం మాట్లాడుకోకుండా ఉంటారా? అప్పుడు ఇస్సాకు అడిగి ఉండొచ్చు కదా, తండ్రి రమ్మన్నాడు, దేవుడు రమ్మన్నాడు అని చెప్పావు, మంచిదే. నీ దేవుని మీద నీకు చాలా మంచి భయము, భక్తి ఉంది, మంచిదే. నీ దేవుడు అంటే నీకు గౌరవం ఉంది, మంచిదే. కానీ దేవుడు బలి అర్పించమన్నాడు చెప్పాడు కదా, మరి కత్తి ఉంది, ఖడ్గం ఉంది కదా, గొర్రె పిల్ల ఏది తండ్రి? లేకపోతే ఇంత దూరం ఎందుకు తండ్రి, ఎందుకు ఎక్కాలి అని ఇస్సాకు. లేకపోతే వాళ్ళిద్దరు తండ్రి కుమారులు ఎన్నో మాటలు మాట్లాడుకోకుండా ఉంటారా? ఉంటారు. ఎన్నో మాటలు మాట్లాడుకొని ఉంటారు. కానీ ప్రియులారా గమనించండి, అక్కడ మనం చూస్తూ వస్తున్నాము, ఇద్దరు కలిసి వెక్కి వెళ్ళారు. దేవుడు చెప్పాడు, అలాగ అబ్రహాము చేసినాడు.
దేవుడు పొమ్మన్న స్థలానికి అబ్రహాం వెళ్ళినాడు. ఇప్పుడు 16 వచనం 17 వచనం చూడండి ఏమంటున్నాడు చూడండి. నీవొక్కడే ఉన్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్నేం చేస్తున్నా అంట చెప్పండి. దేవుడు రమ్మన్న స్థలానికి, దేవుడు ఎక్కమన్న స్థలానికి, దేవుడు పొమ్మన్న స్థలానికి అబ్రహాం వెళ్ళినాడు గనక దేవుడు ఏం చేసినట్ట ఈ కార్యము చేసినందున. మనమైతే ఎన్నో ప్రశ్నలు కదా, ఎన్నో ప్రశ్నలు. ఈ పని చేయాలంటే ఆ పని నేనే చేయాలా? ఎందుకు చేయాలి? నేనే చేయాలా? ఇంకెవరు లేరా? ఇంక నేనే చేయాలా? నువ్వు చేయకూడదా? లేకపోతే ఆమె చేయకూడదా? లేకపోతే ఆ అబ్బాయి చేయకూడదా? లేకపోతే ఈ బాబు చేయకూడదా? లేకపోతే ఆ వ్యక్తి చేయకూడదా? నేనే ఎందుకు చేయాలి కదా? చాలా ప్రశ్నలు వేస్తారు. అసలు ఆ ప్రశ్నలకు జవాబు చెప్పలేం. కొన్ని ప్రశ్నలకైతే జవాబు ఉండదు, మౌనంగా వింటమే గాని. ఏ కారణం ఏంటంటే మనుష్యుడు యొక్క హృదయము చూడండి ప్రియులారా ఎన్నో ప్రశ్నలతో నిండి ఉంటుంది. ఏమంటున్నాడు ఇక్కడ అంటే నీ కుమారుని తీసుకుని రమ్మన్నప్పుడు వెళ్ళాడు. అబ్రహాం ఏం చేసినాంట ఇసాకు ఆ రాళ్ళన్ని పేర్చినారు, ఆ యొక్క బలిపీఠం కట్టారు. అప్పుడు కట్టినప్పుడు ఇసాకు అని ఉండొచ్చు, తండ్రి ఇప్పుడైనా చెప్పు గొర్రెపిల్లేది, కత్తి ఉంది, అలాగనే ఖడ్గం ఉంది, అలాగనే కట్టెలున్నాయి, ఇప్పుడు బలిపీఠం కూడా కడుతున్నాం, గొర్రెపిల్లే తండ్రి అని ఇసాకు అడిగి ఉండొచ్చు. ఆ తండ్రి ఆ కుమారుడు ఆ యొక్క 100 సంవత్సరాల తర్వాత పుట్టిన ఆ చిన్న కుమారుడు, ఆ యొక్క ఇసాకు ప్రేమించే ఆ కుమారుడు 100 సంవత్సరాల తర్వాత లేక పుట్టిన ఆ కుమారుడు విషయంలో మనం చూస్తూ వస్తుంటే మాట్లాడుతుంటే అబ్రహాం గుండె పగిలిపోయి ఉంటుంది కదా. అబ్రహాం గుండె ఎంతగానో ఆ అబ్రహాం ఎన్నో సార్లు తను మనసులో దుఃఖపడి ఉంటాడు కదా. తండ్రి బలిపీఠం కడుతున్నాం, కట్టెలు తెచ్చాం, ఖడ్గం తెచ్చాం, మరి గొరిపిలే తండ్రి అని ఒకవేళ అడిగితే ఏ సమాధానం చెప్పుండొచ్చు. అలా తర్వాత ఇద్దరు కలిసి బలిపీఠం కట్టారు. ఆ తర్వాత అబ్రహాము ఒక తాడు తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఇస్సాకుని ఏం చేస్తున్నాడంట 2 చేతులు కట్టేస్తున్నాడు, 2 చేతులు కడుతున్నాడు, 2 చేతులు కట్టి వేస్తున్నాడు. అప్పుడు ఇస్సాకు అని ఉండొచ్చు, తండ్రి నేను అమ్మో చెబుతా, నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు, నేను అమ్మో చెబుతా, ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు నన్ను కట్టేస్తున్నావేంటి అని ఒకవేళ ఇస్సాకు అని ఉండొచ్చాము. అనలేదు, మాట్లాడలేదు. అలాగనే ఇస్సాకును తీసి మరలా ఆ బలిపెట్టి మీద లాగా పడుకోబెట్టాడు. ఇలా పరుండబెట్టినప్పుడు ఆ తర్వాత తండ్రి ఏం చేస్తున్నావు? ఆ గొర్రెపిల్లను నేనేనా తండ్రి ఏం చేస్తున్నావు? ఖడ్గమెత్తాడు. తండ్రి ఏం చేస్తున్నావు? నేను నీ కుమారుని అని ఇస్సాకు ఒకవేళ అంటే ఆ తండ్రి ఏమి ఇస్సాకు మాట వింటలేదు. దేవుడు చెప్పాడు నీ కుమారుని బలిగా అర్పించమన్నాడు. అంతే అబ్రహాం యొక్క విశ్వాసం. అబ్రహాం కత్తి పైకెత్తాడు. అప్పుడు వెంటనే యెహోవా స్వరం వినపడుతుంది, అబ్రహామా ఆ పిల్లవాని మీద ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, వారిని ఏమియో చేయకు. వానికి బదులుగా అదుగో పొట్టేలు పొదలో తగులుకొని ఉన్నది. ఆ పొట్టేలు తీసుకొచ్చి అతనికి బదులుగా గొర్రె పిల్లను అర్పించు, ఆ పొట్టేలను అర్పించు. నువ్వు ఈ కార్యము చేసినందున నువ్వు దేవునికి భయపడువాడు అని నేను ఎరుగుదును. కాబట్టి నేనేం చేస్తున్నా అంట, నువ్వు నా మాట వినినందున నేనేం చేస్తున్నా అంట ఆశీర్వదిస్తున్నా. పిల్లరా దేవుని మాట వింటే ఈ యొక్క ఈస్టర్ ఈ పండుగ సందర్భమున యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధాడై తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాట నువ్వు గాని ఆ పునరుద్ధాడైన దేవుని మాట నువ్వు వింటే నువ్వు ఆశీర్వదించబడతావు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. నువ్వు దేవుని మాట వింటే మీరు ఆశీర్వదించబడతారు. పిల్లల దేవుని యొక్క వాక్యములో చూడండి 17వ వచనంలో 16-17 వచనాల్లో ఆదికాండం నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములే సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిత్యముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల యొక్క గవని స్వాధీనపరుచుకుందరు. మరియు నీవు నా మాట విననందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన
ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేయొచ్చు. పిల్లరా, దేవుడు చెప్పినాడు, నేను చెప్పిన మాట నువ్వు వినినందున ఏమన్నా అంట, నేను రమ్మన్న స్థలానికి రండి. దేవుని యొక్క వాక్యములో ఆదికాండం 17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయం. ఈనాడు ఎంతో మంది ఎన్నో విధాలుగా దేవుని యొక్క మాట వినకుండా ఆయన మాటను మీరి దేవుని మాటను ధిక్కరించి దేవునికి వ్యతిరేకముగా జీవించేవారు. రండి దేవుని యొక్క వాక్యములో ఆదికాండం 17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయం గమనించండి. 23వ వచనం, ఆదికాండం 17వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయిలును తన ఇంటనున్న పుట్టిన వారందరినీ తన ఎండితో కొనబడిన వారందరినీ అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వారిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారం ఆ దినమందే వారి వారి సున్నతి చేసెను. ఒక మాట గమనించండి, ఆ వచనంలో నేను చెప్పే మాట. అబ్రహాము, గమనించండి, అక్కడి నుంచి అండర్లైన్ చేసుకోండి. అబ్రహాము దేవుడు తనతో చెప్పిన ప్రకారం చేసెను. ఆ మాట గమనించండి. 23వ వచనంలో అబ్రహాము దేవుడు తనతో చెప్పిన ప్రకారము చేసెను. అంతే. దేవుడు చెప్పిన ప్రకారం చేస్తున్నావా, లేక నీ ఇష్ట ప్రకారం చేస్తున్నావా? దేవుడు చెప్పిన ప్రకారము చేయాలంటే, మనము దేవుని మాట వినాలంటే, ఆయన మాట మనం వినాలంటే ఆయన సన్నిధికి మనం వచ్చి ఆయన సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేయాలి. మనం ప్రార్థిస్తే ఆయన మనతో మాట్లాడతాడు. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన మనతో మాట్లాడతాడు. దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది, దేవుడు ఎక్కడ 2-3 నా నామమున చేరి ప్రార్థిస్తారు వారితో నేను ఉంటాను, వారి మధ్య నేను ఉంటాను. దేవుడు మనతో మాట్లాడాలంటే ఆయన మాట మనము వినాలి. అబ్రహాము అలాగనే దేవుని యొక్క వాక్యంలో మోషే, సంఖ్యాకాండము చూడండి, దేవుని యొక్క వాక్యంలో 7వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యంలో ఒక మాట మనం చూస్తున్నాం. రండి, సంఖ్యాకాండం 7వ అధ్యాయము 90వ వచనం. 7వ అధ్యాయం 90వ వచనం చూడండి ఒక మాటను. మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసము మీదనున్న కరుణాపీఠము మీద నుండి, అనగా 2 కెరూబుల మధ్య నడుమ నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను. అతడు ఆయనతో మాట్లాడెను. అతడు ఆయనతో ఎక్కడ మాట్లాడాడంట? దేవుడు ఎక్కడ మాట్లాడాడంట? దేవుడు ఎక్కడ మాట్లాడినాడు? ఈ మోషే ఎక్కడ దేవునితో మాట్లాడుతున్నాడు? దేవుడు మోషేకు ఎక్కడ ప్రత్యక్షమైనాడు? మోషే యెహోవా స్వరము ఎక్కడ వినుచున్నాడు అంటే ప్రత్యక్షపు గుడారములో. దేవుని యొక్క మందసము, కరుణాపీఠం మీద సాక్ష్యపు మందసము, దైవ సన్నిధిలోనే దేవుని మాట మనం వినగలం. ప్రియులారా, ఈనాడు దేవుని సన్నిధికి వస్తే దేవుని మాట మనం వింటాం. దేవుని మాట వింటాం. లోకములో ఉంటే సాతాను మాట, సైతాను మాటను వింటాం. దేవుని యొద్దకు వస్తే దేవుని మాట వింటాం. మరొక మాట జ్ఞాపకం చేస్తున్నా, దేవుని దగ్గరికి వచ్చినా దేవుని మాట వినని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని వాక్యానుసారంగా జీవించిన వారు ఉన్నారు. ఉదాహరణకు మాట చెప్పమంటారా? సౌలు ఇశ్రాయేలుకు మొదటి రాజు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. సౌలుతో దేవుడు చెప్పినాడు, సౌలా, నువ్వు అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళు, అమాలేకులలో ఏది కూడా నువ్వు తీసుకుని రావద్దు, అమాలేకుల సమస్తము నిర్మూలము చేయి, కాల్చివే అన్నాడు. సౌలు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో ఏం చేసినా అంటే సమస్తమును కాల్చివేసినాడు. కానీ వస్తూ కొన్ని
పశువులు, కొన్ని గొర్రెలు, కొవ్విన వాటిని, బలమైన వాటిని తీసుకుని వచ్చారు. అప్పుడు దేవుడు చూసినాడు. దేవుడు రహస్యములు ఎరిగిన వాడు, దేవుడు రహస్యములు చూసేవాడు. ఆయనకు మరుగైనది, చాటైనది ఏది లేదు. నువ్వు నేను మనకి కనపడదు గాని దేవుడు తేట తెల్లగా, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాము, ఆయన కనుదృష్టికి కనబడని సృష్టమంటూ ఏది లేదు. ఆయనకి సమస్తము తేటగా కనపడుతుందంట. మనకైతే మసకగా కనపడుతుంది కానీ ఆయనకి ఎట్లా కనపడుతుందంట? సమస్తమును తేటగా కనపడుతుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక ఆ మాట చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. 4వ అధ్యాయం 13. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగు లేక తేటగా మరుగు లేక తేటగా కనపడుతుంది. ఈనాడు మనం చూస్తున్నాం, మనం వాక్యం చూసినా, వాక్యం చదివినా మనకేందంట? వాక్యం చదువుతాం, వాక్యం చూస్తాం, వాక్యమును చదువుతూ ఉంటాం, చూస్తూనే ఉంటాం వాక్యాన్ని, కానీ వాక్యానుసారంగా జీవించాం, వాక్య ప్రకారము ప్రవర్తించాం. ప్రియులారా, ఇలాంటి వాళ్ళు సంఘాల్లో ఎంతో మంది ఉన్నారు. ఈనాడు మనం చూస్తున్నాం, క్రైస్తవులని, విశ్వాసులని చెప్పుకుంటూ, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ సౌలు లాంటి జీవితాన్ని జీవించేవాళ్ళు, దేవుని మాట వినకుండా, ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా, ఆయన చిత్తం చొప్పున చేయకుండా తమ సొంత చిత్తాన్ని, సుచిత్తాన్ని జరిగించే వాళ్ళు ఎంతో మంది లేక సౌలు ఏం చేసినాడు? వెళ్ళినాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో అమాలేకులతో యుద్ధం చేసి వస్తూ కొన్ని బలిసిన వాటిని, కొన్ని క్రొవ్విన వాటిని తీసుకుని వచ్చినాడు. అప్పుడు దేవుడు చూసి సమూయేలు పంపించాడు. సమూయేలు వెళ్ళాడు. సమూయేలు వెళ్ళినప్పుడు అక్కడ అంటున్నాడు, యెహోవా చేత ఆశ్రయించబడిన వాడా లోపలికి రమ్ము అని అంటున్నాడు. అప్పుడు సమూయేలు అంటున్నాడు, నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు? దేవుని మాట ఎందుకు వినలేదు? దేవుని మాట ఎందుకు వినలేదు? లేదు, నేను దేవుని మాట విన్నాను అన్నాడు. అయితే దేవుని మాట వింటే అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ ఎడ్ల యొక్క రంకెలు ఎక్కడి నుంచి? కాబట్టి నాకు వినపడుచున్నాయి. అవి దేవునికి బలికి కావలసి ఉన్నవని బలిసిన వాటిని కొన్ని తీసుకుని వచ్చాను అన్నాడు. చదువు నా మాటను. ఏమంటున్నాడు సమూయేలు? ఏమంటున్నా అంట? మీరు బైబిల్ చూడలేదా? చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. నేను చెప్పలేదు కాబట్టి మీరు తీయలేదు, అంతేనా? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. రండి దేవుని యొక్క వాక్యంలో. అక్కడ మాట అంటాడు, అయితే అవి వినబడుచున్నాయి. ఎక్కడివి? అవి రంకెలు ఎక్కడి నుంచి? చూడండి 13వ వచనం. తర్వాత ఆ సౌలు వద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును, యెహోవా ఆజ్ఞను నెరవేర్చుతననగా సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి? ఏమన్నా అంట? నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి? అవి దేవునికి బలికి అర్పణగా అర్పించడానికి తీసుకొచ్చా. నువ్వు దేవుని మాట వినలేదు. రండి దేవుని యొక్క వాక్యంలో ఒక మాట అంటాడు, అది మనందరికి తెలుసు, అయినా జ్ఞాపకం చేస్తాను. 22వ వచనంలో ఎందుకేమంటే, అందుకు సమూయేలు తాను చలవిచ్చిన ఆజ్ఞలను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట కంటే ఆయన సంతోషించిన, ఆలోచించము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్లు కొవ్వు అర్పించుట కంటే మాట వింటయు. ఇప్పుడు ఏది శ్రేష్టం చెప్పండి? మాట వింటం శ్రేష్టమా? బలులు అర్పించడం శ్రేష్టమా? దేవునికి కానుక ఇవ్వటము శ్రేష్టమా? దశంభాగం ఇవ్వటం శ్రేష్టమా? దేవుని మాట వింటం శ్రేష్టమా?
నీ దహన బలులు, నీ అర్పణలు, నీ పొట్టేళ్ళు కొవ్వులు, లేకపోతే నీ యొక్క దశమ భాగములు, లేకపోతే నీ కానుకలు, ఇవన్నీ ప్రక్కన పెట్టు. మొదటగా ఏం చేయాలంట? నువ్వు దేవుని మాట విను. ఏమినాలంట? దేవుని మాట వినకుండా నువ్వు దశమ భాగం ఇచ్చినా, లేకపోతే నువ్వు కానుక వేసినా ఏదంట? అది లెక్కలోనికి రాదు. ప్రభు కావాల్సింది ఏంటంటే నీవు కావాలి, నేను కావాలి, గాని మన కానుక కాదు, మన అర్పణలు కాదు, మన బలులు కాదు, మన ఆరాధన కాదు, మన ప్రార్థన కాదు. మొదట నువ్వు దేవుని యొద్దకు వచ్చి నీవు పాపని ఎరిగి నీ పాపాలు ఒప్పుకో. దేవుని మాట విను, వాక్యానికి లోబడు. ప్రభు చిత్త ప్రకారం జీవించడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు ఆయన సన్నిధిలో దీనుడవై మోకరించి ప్రభు దగ్గర నేర్చుకో. ఆయన చెప్పింది చెయ్యి, అప్పుడు ఆస్వాదించబడతావు. ఇదంతా లేదు. ఆదివారం ఎంతో మంది ఈనాడు మనం చూస్తున్నాం, మందిరాలు పట్టవు. నేను కూరు మనుషుడి యొక్క చూస్తున్నదంటే ధనము, ఈ లోక సంబంధమైనది, వీటి మీద ఏదంట? మిద్దె మీద మిద్దె, డాబా మీద డాబా, బిల్డింగ్ మీద బిల్డింగ్ మనం చూస్తున్నాం. నీ డబ్బులు కాదు. దావిదుని భక్సింగ్ గారు కూడా అదే చెప్పేవాడు అంట. ఏమనంట? నువ్వు రక్షింపబడకపోతే నీ కానుక, దేవునికి కానుక పెట్టులో నీ కానుక వెయ్యొద్దు. నీ కానుక అవసరం లేదు. నువ్వు దేవునికి కావాలి, కానీ నీ కానుక కాదు. నువ్వు దేవునికి అవసరం. నువ్వు రక్షింపబడి దేవుని కొరకే నీ మనస్సుని, హృదయాన్ని ప్రభువుకి అప్పగించి దేవుని సన్నిధిలో నువ్వు రక్షణ మారు మనసు పొంది దేవుని బిడ్డగా నువ్వు తీర్మానం చేసుకుని ప్రభు కొరకే జీవిస్తుంటే నీ కానుక దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు దశంభాగమై దేవుడిని, ఆ దశంభాగాన్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది. ఆయన చెప్పిన మాట చొప్పున నువ్వు జీవిస్తే, ఆయన చెప్పింది చేయకుండా నిష్టానుసారంగా జీవిస్తూ దేవుని వాక్యానికి లోబడకుండా నువ్వు సంపాదించింది తీసుకొచ్చి కానుక వేస్తే ఏమిటికి ప్రయోజనం? అది నీకు ఆశీర్వాదము కాదు అని దేవుని వాక్యం. అందుకని అన్నాడు కదా, ఒకడు దేవుని మాట వినటము శ్రేష్టము గాని పొట్టేళ్లకు అర్పించటము అది కావాలి దేవునికి. నువ్వు పొట్టేళ్లకు క్రొవ్వు అర్పిస్తే అది దేవునికి అవసరం లేదు. నువ్వు బలసిని తెచ్చినా, క్రొవ్విని తెచ్చినా అది కాదు. మరలా చూడండి ఆ మాటను ఏమంటాడు? ఒకడు దేవుని మరు సమూయేలు గ్రంథం 15:22 అందుకు సమూయేలు తాను యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించు. బలులు అర్పించిన కంటే, ఆజ్ఞ గైకొనుట, పొట్టేళ్లకు అర్పించిన కంటే మాట వినటము అది కావాలి దేవుడు. నీవు కావాలి దేవునికి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాట వినటం. అబ్రహాము దేవుని యొక్క మాట విన్నాడు. అందుకనే 24వ అధ్యాయంలో ఆదికాండం 17:23 మనం చదివాము. అబ్రహాము దేవుడు చెప్పిన చోటికి ప్రదేశమునకు వెళ్ళాను. ఆదికాండం 17:23 అబ్రహాము దేవుడు చెప్పిన ప్రకారము చెప్పిన ప్రదేశమునకు, ఆ మాట లేదా? దేవుడు తనతో చెప్పిన ప్రదేశమునకు వెళ్ళాను. దేవుడు తనతో చెప్పిన, అబ్రహాము దేవుడు తనతో చెప్పిన ప్రకారము చేసెను. అందుకని ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 24 అబ్రహాము ఓ కాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయాల్లో అబ్రహామును ఏం చేసినట్ట దేవుడు? ఇప్పుడు దేవుడు చెప్పాడు అనేక ప్రయాణముల శిష్యులతో, మనిషి కుమారుడు దేవుడు మనుషుల చేతికి అప్పగింపబడి పాపిష్టులైన మనుషుల చేత సిలువయబడి ఆయనకు మరణ శిక్ష విధించబడును. ఆయన చనిపోయి సమాధించబడి 3వ దిన తిరిగి లేచును. ఆయన గలిలయలోనికి వస్తాడని చెప్పినాడు. యెరూషలేములోనికి రండి, అక్కడ మీరు ఆయన కలుసుకుంటారు అని చెబితే, ప్రియులారా, దేవుడు తన శిష్యులకు నిర్ణయించిన స్థలం గలిలయ. మత్తయి సువార్త
28వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం. త్వరగా. 11 మంది శిష్యులు యేసు తనకు నిర్ణయించిన గలిలయలోనికి, యేసు తన శిష్యులకు నిర్ణయించిన స్థలము, నిర్ణయించిన స్థలం. నీకు నిర్ణయించిన స్థలం హెబ్రోను ప్రార్థనా మందిరం. నీకు నిర్ణయించిన స్థలం బేతేలు ప్రార్థనా మందిరం. ఈనాడు మనం చూస్తున్నాం దేవుని మాట, ఆయన మాట మనం వినేది. ఆయన నిర్ణయించిన స్థలానికి మనం రావాలి. ఈ లోకంలో ఆయన నిర్ణయించిన స్థలానికి, యెరూషలేములోనికి, దేవుని సన్నిధిలోనికి, ఆయన పరిశుద్ధమైన స్థలములోనికి మనం రావాలంటే ప్రియులారా, ఆయన మాట వింటే మరణములో నుండి జీవంలోనికి వస్తావు. ఆయన మాట వింటే నిత్యత్వం పరలోకములోనికి వస్తావు. నిత్య నరకమును తప్పించుకుంటావు. నిత్యత్వం పరలోకంలో భూమి మీద జీవించినంత కాలం ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ లోకాన్ని విడిస్తే మోక్షం, పరలోక రాజ్యం, నిత్య రాజ్యం దేవుడిస్తాడు. కొన్ని సంగతులు ఉన్నాయి కానీ కొంతమంది ఉన్నారు. దాదాపు 7 బైబిల్లో ప్రభు చెప్పిన చోటికి వెళ్ళిన వారు ఆశీర్వదించబడుతూ వచ్చారు. వారు దీవించబడుతూ వచ్చారు. చెప్పిన ప్రకారము వారు చేశారు. వారు ఎన్నో మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు వారు పొందుతూ వచ్చారు. ఉదాహరణకి 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో దావీదు కూడా హెబ్రోనులోనికి వచ్చాడు. హెబ్రోనులో దేవుడు దావీదుకు ఎక్కడికి వెళ్ళమంటావని ఆ దావీదు అడిగినప్పుడు ఏం చెప్పినా అంట, నీవు ఏం చేసినా అంట, నువ్వు హెబ్రోనుకి వెళ్ళు. ఆవిడకి వచ్చినాడు. ఆ తర్వాత అమాలేకులు యుద్ధానికి వచ్చినారు. యుద్ధానికి వచ్చినప్పుడు 17వ వచనం మనం చదువుతాం 5వ అధ్యాయంలో. చాలే, తర్వాత మీరు చదువుకోండి. వచ్చినప్పుడు ఆ స్థలానికి వచ్చినప్పుడు అనేక మంది అమాలేకులు వచ్చారు. అప్పుడు దావీదు ఏం చేసిన అంటే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేశారు. ప్రభువా, వారు వచ్చినారు, యుద్ధానికి వెళ్ళమంటా వద్దా అని ప్రభుని అడిగినారు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడంట, దావీదా, నువ్వు ఇప్పుడు వెళ్ళు, వారితో యుద్ధం చేయి అని చెప్పినాడు. వారితో వెళ్ళాడు, అమాలేకుల్ని గెలిచినాడు, విజయ ఉత్సాహంతో తిరిగి వచ్చాడు. ఆ తర్వాత మరలా చదువుతూ వస్తుంటే మరలా అమాలేకులు మరలా 2వ పర్యాయము వచ్చారు. మరలా వస్తే దావీదు ఏం చేశాడు, ఇంతకు ముందు ప్రభు చెప్పాడు కదా, వెళ్ళమన్నాడు, యుద్ధం చేయమన్నాడు కదా, కాబట్టి నేను వెళతాను, యుద్ధం చేస్తానని దావీదు అనుకోలేదు. మరలా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తూ మరలా ప్రభా, మరలా అమాలేకులు వచ్చారు, ఏం చేయమంటావు, వెళ్ళమంటావు వద్దా అంటే అప్పుడు దేవుడు చెప్పాడు, దావీదు, ఇప్పుడు యుద్ధానికి నువ్వు వెళ్ళబాకు, నువ్వు ఆగు అన్నాడు. నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఆగు అన్నాడు. అప్పుడు ఏం చేస్తావంటే నేను వెళతాను. అయితే ఇప్పుడు గమనించండి, ఓ మాట అంటున్నాడు ప్రభు, రండి ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం నుండి 21వ వచనం వరకు మొదటిసారి అమాలేకులు వచ్చారు. అయితే దావీదు ఆ వార్త విని పర్ణశాలగా ఆ యొక్క స్థలమునకు వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుడు వెళ్ళమన్నాడు, యుద్ధం చేశాడు, తిరిగి వచ్చాడు, జయోత్సాహంతో తిరిగి వచ్చినాడు. మరలా 23వ వచనం నుండి మరలా ఫిలిష్తీయులు మరలా వచ్చినారు. మరలా వస్తే దావీదు ఆ వార్త విన్నాడు. 23వ వచనం చూడండి. దావీదు యెహోవా యొద్ద విచారణ ఏం చేశాడంట అండి, విచారణ అంటే ప్రార్థన చేశాడు. ఏం చేశాడంట, మరలా ప్రార్థన చేశాడు. ప్రభా, మరలా వచ్చారు ఫిలిష్తీయులు, మరలా వచ్చారు, ఏం చేయమంటావు, ప్రార్థన చేశాడు. ఇంత ముందు చేశాడు కదా ప్రార్థన, వెళ్ళమన్నాడు కదా, వెళ్ళాడు కదా, యుద్ధం చేశాడు కదా, జయ ఉత్సాహంతో విజయాన్ని పొందాడు కదా, మా అమాలేకులను ఫిలిష్తీయులు జయించాడు కదా, మరలా ఎందుకు వచ్చారు ఫిలిష్తీయులు వచ్చారు. మరలా వచ్చినప్పుడు దావీదు యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు అందుకేమన్నాడు, యెహోవా, నీవు ఎల్లవద్దు, చుట్టూ తిరిగి కంబల చెట్లు ఎదురుగా వారి మీద పడుము. కంబల చెట్లు కొనలను చప్పుడు వినగానే ఫిలిష్తీయులు హతము చేయుటకు యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నువ్వు త్వరగా బయలుదేరవాలని చలవిచ్చెను. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చాలా ఏం చేశాడంట, దేవుడు తనకు ఆజ్ఞాపించిన, ఇప్పుడు 10వ వచనం చదవండి. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా
అతనికి ఏమయ్యంట? ఎప్పుడు వర్తిల్లాడు చెప్పండి, చెప్పక. ఎప్పుడు ఎప్పుడు అంతకంతకు ఎప్పుడు వర్తిల్లాడు? ఆయన చెప్పిన ప్రకారం చేస్తున్నావా? చేసేవా? ఈ వారమంతా దేవుడు చెప్పినట్లు చేసేవా? ఈ వారమంతా ప్రార్థించినావా? ఈ వారమంతా బైబిల్ చదివావా? ఈ వారమంతా కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రభు చిత్తాన్ని తెలుసుకున్నావా? ఆ చిత్త ప్రకారం జీవించావా? ఈనాడు మనం చూస్తున్నాం ఇదేం కాదు. లేస్తాం, మనము పనులు చేసుకుంటాం, ఆ తర్వాత వండుకుంటాం, తింటాం, మరలా పనుకుంటాం. బైబిల్ చదవం, ప్రార్థన చేయం, ఆయన చెప్పింది చేయం, ఆయన చిత్తానికి లోబడం. ఈనాడు మనం చూస్తూ వస్తున్నాం పిల్లలు. కానీ ఆదివారం వెంటనే ప్రభు బల దగ్గరికి వచ్చి ప్రభుల్లో పాలు పొందడానికి చేయి చూపిస్తాం. ఎలా? దావీదు అంటున్నాడు కదా, నీ చిత్తము నెరవేర్చుట నాకు మేల. దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. దేవుని చిత్తాన్ని నెరవేర్చుట, ప్రభు యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, ప్రభా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. దావీదు అంటాడు, దేవా నీ చిత్త ప్రకారము జీవించుటకు చేయుటకు నాకు నేర్పము. దేవుని చిత్త ప్రకారం, ఆయన చెప్పిన ప్రకారం. ఇలాగ బైబిల్లో 7 మనం చూడొచ్చు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం పిల్లరా. ముగిస్తున్నాను. దేవుడు చెప్పాడు, దేవుడు పాపిష్ట మనుషుల చేతికి అప్పగింపబడి ఆయన సిలువ వేస్తారు, అవమానపరుస్తారు, గొర్రెలతో కొట్టి ఆయన ముమ్మి వేసి ఆయన అవమానపరిచి గాయపరిచి ఆయనకు మరణ శిక్ష విధిస్తారు. ఆయన చనిపోయి సమాధి చేయబడతారు. 3వ దినం ఆదివారం పునరుద్ధరణై తిరిగి లేస్తారు. కాబట్టి ఆయన మీరు యెరూషలేములో గలిలయలో ఆయన మీరు కలుసుకుంటారు. గలిలయలోనికి రండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 17వ వచనం, మార్కు సువార్త 10వ అధ్యాయం 33వ వచనం, 34వ వచనం, అలాగనే లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం, 14వ వచనం. ఈనాడు మనం చూస్తూ వస్తున్నాం పిల్లరా. ఏం కనపడుతుంది అక్కడ అంటే చూడండి, ఆ మాట అంటాడు మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనంలో, యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళనున్నాయంట? ఆ సంగతి చెప్పి, యెరూషలేం దేవుని యొక్క సన్నిధి ప్రభు నిర్ణయించిన స్థలం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 7వ వచనంలో, యేసు అక్కడ మీరు ఆయన చూచెదరు. అలాగనే దేవుని యొక్క వాక్యం మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనంలో, అక్కడ మీరు ఆయన కలుసుకుంటారు. కాబట్టి యేసు ప్రభువు తన శిష్యులకు నిర్ణయించిన స్థలం గలిలయ. అక్కడికి రండి. ప్రభు చెప్పిన చోటుకు వచ్చిన భక్తులు ఎంతో మంది ఆశ్చర్యించబడుతూ వచ్చారు, దీవించబడుతూ వచ్చారు, వారు ఎంతగానో మేలు పొందుతూ వచ్చారు. ప్రియులారా, ఈనాడు మనము చెప్పింది చెయ్యింది చెప్పండి చేస్తాం. చెప్పింది చేయము, చెయ్యరానిది చేస్తాం కదా. అంతేనా? ఏం చేశారు ఆదామములు? దేవుడు చెప్పింది చేయలేదు, ఆయన చెప్పింది చేయకుండా ఆయన చెప్పనిది చేస్తూ వచ్చారు. తినొద్దన్నాడు, తినమన్నాడు. ఏది తినమన్నాడు? ఈ చెట్లు వృక్ష ఫలాలన్నీ తినమన్నాడు. ఏది తినొద్దన్నాడు? ఇది చేయకూడదు అన్నాడు, అది తినకూడదు అన్నాడు. అదే చేస్తూ వచ్చారు. మానవుని యొక్క నైజం ఏంటంటే బాల్యం నుండి దేవునికి వ్యతిరేకముగా జీవించుట. ఈనాడు అలాగున్నావా? నీ కొరకే ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకే చనిపోయి సమాజపడి తిరిగి లేచిన దేవుడు, నీ కొరకే రక్తము గార్చిన దేవుడు, ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు తిరిగి రాబోతున్నాడు. ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకే తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఆ ప్రభువు శరీరాన్ని గుర్తు, ఆ రొట్టె యేసు ప్రభువు యొక్క శరీరాన్ని గుర్తుగాను, ఆయన కాల్చిన రక్తానికి గుర్తుగా ఆ ద్రాక్షరసము ప్రభు బలిలో పాలు పొందక మునుపు ఒక్కసారి నీ జీవితంలో రక్షింపబడిన నాటి నుండి ఈనాటి వరకు ఆయన చెప్పినది చేస్తున్నామా? ఆ చిత్త ప్రకారం జీవిస్తున్నామా? లేకపోతే నీ ఇష్ట ప్రకారం జీవిస్తున్నావా? నీ ఇష్ట ప్రకారం నువ్వు వెళ్ళాలనుకునే స్థలానికి వెళుతున్నావా? లేకపోతే ప్రభు నిర్ణయించిన స్థలానికి నువ్వు వస్తున్నావా? ఆలోచించుకో, తీర్మానం చేసుకో. ప్రార్థన.
జయ గీతం జయ తట్టి పాడేదము యేసు రాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము యేసు రాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను అందు వేసిన ముద్ర కావలి దైవస్తుని ముందు అందు వేసిన ముద్ర కావలి దైవస్తుని ముందు గీతం గీతం జయ జయ గీతం జయ తట్టి యేసు రాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము యేసు రాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. సహాయపడుతుందండి మా ప్రభు గాయం నేనే దాని మార్పు నేనే అని మీరు చదివించారు నా తండ్రి ప్రభు మీరే స్వస్థపరిచి ఆరోగ్యమును దాయిచేయండి మీ పునరుద్ధాన శక్తిని దాయిచేయండి వెళుతున్న మార్గం ప్రభావ వచ్చిన బిడ్డలకై స్తోత్రాలు తీసుకొచ్చిన కారణం దీవించండి మీరు మీ భావించారు వారికి రెట్టింపు దీవెన దాయిచేయండి మీరు సమృద్ధితో ఉంచండి తిరిగి వెళుతున్నారు తోడుండండి మధ్యాహ్నం 3 గంటలు నా తండ్రి మధ్యాహ్నం 2 గంటలకు నా తండ్రి సండే స్కూల్ ప్రభావ పరిచర్య నా తండ్రి 4 గంటలకు యూత్ మీటింగ్లో తండ్రి వీళ్ళందరూ కూడా సమకూర్చమని దేవా సహాయం చేయండి ఇప్పుడు బేతేలలో ఆరాధన కొరకు సహాయపడుతున్నారు యేసయ్య నామములో విడుచున్నాను తండ్రి తండ్రి దేవుని ప్రేమయో మన ప్రభువు యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మిక సహవాసం మనకు అనుగ్రహించువారు సార్వత్రిక సకల పరిశుద్ధులకును సంఘమంతరికి అలాగని బలహీనతలున్న మరి మాకు సదాకాలం దేవుడు తోడై ఉండునుగాక ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.